తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. అద్దంకి దయాకర్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. లోపల బాధ ఉన్నప్పటికీ పైకి మాత్రం చిరునవ్వు చిందిస్తూ, లేదు నేను ఎదురు చూస్తాను, నాకు నమ్మకం ఉంది అని అంటూనే ఉండేవారు. అంతలోనే అవకాశం వస్తూ ఉండేది, చేజారిపోతూ ఉండేది. ఈసారి మీకు గట్టి నమ్మకంతోనే ఉన్నారా, లేదంటే ఎక్కడైనా ఒక భయం ఉందా చివరి వరకు? అయితే మీలాంటి వాళ్ళని చూసి భయం అయ్యేది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఈసారి చేజారిపోతే ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలనేది ఒకటి. రెండవది ప్రొలాంగ్డ్ ఏమంటాము ఎక్స్టెన్షన్ కూడా అంత నచ్చదు. ఇప్పటికి కూడా నన్ను ఇంటర్వ్యూ చేసేటోళ్ళు ఇంకా మీకు ఎప్పుడు పదవి అన్నప్పుడు నేను చెప్పేది చాలామందికి అది మీరు అన్నట్టుగా నటనను ఇంకో తీరుగా అనిపించేది. బట్ ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. నాకు ఆ నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా నాయకుని మీద మరింత నమ్మకం ఉంది. కాబట్టి అలా బిందాస్గా ఓ 14 నెలలు ఆఫ్టర్ లాంగ్ టైం నేను 14 నెలలు ఖాళీగా నా జీవితంలో ఉన్నా. అంటే ఖాళీగా అంటే వేరే టాస్క్ లేకుండా. అప్పటికి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నా, వీడియోలు పెట్టు, ఆడియోలు పెట్టు. కానీ ఎప్పుడు కాంగ్రెస్లో ఒక పదవి గురించో లేదంటే ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ వినిపిస్తున్న పేరు అద్దంకి దయాకర్. ఈసారి అద్దంకి దయాకర్కి ఏంటి మళ్ళీ నిరాశ, ఈసారి అద్దంకి దయాకర్కి ఏంటి మళ్ళీ నిరాశ. ఇన్నిసార్లు అడ్డుకున్నది ఎవరు, ఈసారి ఆదుకున్నది ఎవరు? ఇన్నిసార్లు అడ్డుకున్నది సందర్భం, ఆదుకున్నది కూడా సందర్భమే. అంటే ఆ టైం అనేది రావాలంటారు చూసినావా. కొంతమంది ఇట్లో వచ్చి వెళ్ళి అయిపోతారు, కొంతమంది ఇట్లో వచ్చి అట్లా మంత్రులు అవుతారు, ఇట్లో వచ్చి అట్లా ఎంపీలు అవుతారు. కానీ దయాకర్ స్ట్రగుల్ అంటే దయాకర్కి ఏది ఉత్తగా రాదు, చాలా కష్టపడితేనే వస్తుంది. సో ఈసారి అది కలిసి వస్తుందని, కలిసి వచ్చిందనే భావన అయితే ఉంది డెఫినెట్గా. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా పట్టుకుని ఇంకెవ్వరిని అందులోకి రానివ్వకుండా మీకు ఎమ్మెల్సీ ఇది మిస్ అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంపీ ఉంది. ఎంపీ అంటే మళ్ళీ నేను స్టేట్ పెరిఫెరల్ దాటిపోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా ఎమ్మెల్సీ అంటే మళ్ళీ 2016 డిసెంబర్ ఉంది, 26 డిసెంబర్. సో ఇక ఇంతకాలం అనేది కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది టైం పోతుంది. కాబట్టి ఇది స్టిపులేటెడ్ టైం, సరైన సమయంలో సరైన అవకాశం జరిగిందా? ఈసారి కూడా అద్దంకిని కొంచెం అడ్జస్ట్ అవ్వమందాం అనే ప్రయత్నాలు జరిగాయా? అటువైపుగా ఆలోచించలేదు అనుకుంటా. మీరు కాదు, అటు నుంచి ఎటు నుంచి కూడా అందరు కూడా చేయాలి. ఈసారి చేయకపోతే పార్టీ క్రెడెన్షియల్ అనే దానికంటే కూడా ఒక ఎలిజిబుల్ సోల్జర్ను మనం యుద్ధంలో లేకుండా చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా అందరిలో ఉంది. ఓకే, మరి మీరు ఎమ్మెల్సీకి వెళ్ళిపోతే మీ నియోజకవర్గం తుంగతుర్తి నుంచి మీరు తప్పుకున్నట్టేనా? ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు తుంగతుర్తికి నేను ఏమంటాము, సామ్యుయల్ గారే ది ఫస్ట్ పర్సన్, నేను సెకండరీనే కదా. ఇప్పుడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ తను ఎమ్మెల్యే కాబట్టి తుంగతుర్తికి నేను ఏమంటాము, నేను లోకల్గా బాధ్యుడిని తప్పితే అధికారికంగా తనే బాధ్యుడు కదా. ఇప్పుడు మీకు నియోజకవర్గం లేనట్టేనా? ఇప్పుడు జిల్లా ఆప్షన్ వస్తున్నప్పుడు సూర్యాపేట తీసుకున్నప్పుడు అంత కూడా తిరగవచ్చు. దానికి ఇప్పుడు డబుల్ ఇంజన్. ఇప్పుడు అద్దంకి ఏ నియోజకవర్గంలో పని చేసుకోవాలి నెక్స్ట్? అద్దంకి దట్స్ వాట్ నేను యాప్ట్ సూర్యాపేట డిస్టిక్, ఏ డిస్టిక్ అనేది లోకల్ నాకు ఏమంటారు ప్రోటోకాల్ తీసుకునేటప్పుడు సూర్యాపేట డిస్టిక్ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు తుంగతుర్తి చేయొచ్చు, తర్వాత నేను తను కలిసి కూడా చేయొచ్చు. ఇప్పుడు డబుల్ ఇంజన్ అని అందుకే అంటున్నావు, తుంగతుర్తికి ఇద్దరం అయ్యే అవకాశం అకార్డింగ్ టు ఏమన్నా కావచ్చు, ఏముంటుంది, ట్రిపుల్ ఇంజన్లు కూడా ఉన్నాయి కొన్ని. అయితే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా సామ్యుయల్ గారి నిర్దేశకత్వంలో నేను తనకు సహకరించే విధంగా ఉంటుంది. ఇఫ్ ఎనీ కేస్ ఆల్టర్ అనేది పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తే అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే నా సర్వీసెస్ అక్కడ 2 సార్లు కంటెస్ట్ చేయబట్టి అక్కడ సర్వీసెస్ ఉంటే ఎక్కువ బెటర్. ఎందుకంటే సుదీర్ఘకాలంగా సాఫీకి వెళ్తే పర్వాలేదు, అక్కడ సీటు కోసం మళ్ళీ డబుల్ ఇంజిన్ ఎదురు వచ్చినాయి. ముందు మా ఎమ్మెల్యే గారు, తర్వాత నేను. ప్రోటోకాల్ ఎందుకంటే ఎవరైనా సరే లోకల్ ఎమ్మెల్యే ఇస్ ద ఫస్ట్. ఊరికి సర్పంచ్ ఎట్లను ఎమ్మెల్యేనే ఫస్ట్ ఉంటుంది. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. దయాకర్ గారు, ఎట్టకేలకు మీ పోరాటం సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారు? ఈసారి ఎవరు కూడా ఎందుకు అద్దంకి అరే బల్లి నిరాశ పడతాడని ఎవరు మీ జోలికి రాలేదా, లేదా అధిష్టానమే కనిపించిందా? అయితే పోయినసారి ఫైనల్ అయింది కాస్త నన్ను ఆపడం జరిగింది. ఎందుకు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, సీనియారిటీ కావచ్చు, వీటి వల్ల ఆపడం జరిగింది అంతే.
దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసింది. నెక్స్ట్ టైం మనకి ఇవ్వాలనేది ఉన్నది కాబట్టి అప్పుడు కూడా దీపదాస్ గారు నాతో మాట్లాడి చెప్పింది అదే. కాబట్టి మీరు కొంచెం ఆగాలి దయాకర్ గారు అంటే అమ్మ నేను ఆగుతా అని చెప్పింది. ఈ మధ్య ఎందుకంటే మనం స్థిత ప్రజ్ఞతకు, ఓపికకు, సంయమనానికి మనమే బ్రాండ్ అంబాసిడర్ అయినాం కాబట్టి కొంత ఒక 5-6 నెలలు ఎక్స్టెన్షన్ కొరకు అట్లా ఆగినాం అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.